క్వశ్చన్ నెంబర్ 1. దేవి మహాత్మ్యం ఏ పురాణంలో భాగంగా ప్రసిద్ధి చెందింది? ఆప్షన్ ఏ విష్ణు పురాణం, ఆప్షన్ బి మార్కండేయ పురాణం, ఆప్షన్ సి వాయు పురాణం అండ్ ఆప్షన్ డి బ్రహ్మ పురాణం. ఆన్సర్ ఆప్షన్ బి మార్కండేయ పురాణం. క్వశ్చన్ నెంబర్ 2. లలితా సహస్రనామం ఏ పురాణంలో కనిపిస్తుంది? ఆప్షన్ ఏ బ్రహ్మ పురాణం, ఆప్షన్ బి బ్రహ్మాండ పురాణం, ఆప్షన్ సి విష్ణు పురాణం అండ్ ఆప్షన్ డి వాయు పురాణం. ఆన్సర్ ఆప్షన్ బి బ్రహ్మాండ పురాణం. క్వశ్చన్ నెంబర్ 3. ధ్రువుని కథ ఏ పురాణంలో ప్రముఖంగా వివరించబడింది? ఆప్షన్ ఏ భాగవత పురాణం, ఆప్షన్ బి అగ్ని పురాణం, ఆప్షన్ సి స్కంద పురాణం అండ్ ఆప్షన్ డి గరుడ పురాణం. ఆన్సర్ ఆప్షన్ ఏ భాగవత పురాణం. క్వశ్చన్ నెంబర్ 4. ప్రహ్లాదుడు మరియు హిరణ్యకశిపుని కథ ఏ అవతారంతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ వామనుడు, ఆప్షన్ బి నరసింహుడు, ఆప్షన్ సి వరాహుడు, ఆప్షన్ డి కూర్ముడు. ఆన్సర్ ఆప్షన్ బి నరసింహుడు. క్వశ్చన్ నెంబర్ 5. గరుడ పురాణం ప్రధానంగా ఏ దేవతతో సంబంధం కలిగి ఉంది? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి బ్రహ్మ, ఆప్షన్ సి విష్ణువు అండ్ ఆప్షన్ డి ఇంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ సి విష్ణువు. క్వశ్చన్ నెంబర్ 6. క్రింది వాటిలో 18 మహాపురాణాలలో ఒకటి కానిది ఏది? ఆప్షన్ ఏ గరుడ పురాణం, ఆప్షన్ బి స్కంద పురాణం, ఆప్షన్ సి గణేష పురాణం, ఆప్షన్ డి కూర్మ పురాణం. ఆన్సర్ ఆప్షన్ సి గణేశ పురాణం. క్వశ్చన్ నెంబర్ 7. వామన అవతారం మరియు బలి చక్రవర్తి కథ ఏ పురాణంలో ప్రముఖంగా కనిపిస్తుంది? ఆప్షన్ ఏ భాగవత పురాణం, ఆప్షన్ బి గరుడ పురాణం, ఆప్షన్ సి మార్కండేయ పురాణం అండ్ ఆప్షన్ డి బ్రహ్మాండ పురాణం. ఆన్సర్ ఆప్షన్ ఏ భాగవత పురాణం. క్వశ్చన్ నెంబర్ 8. పురాణాల ప్రకారం మహాపురాణాల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏ 12, ఆప్షన్ బి 16, ఆప్షన్ సి 18, ఆప్షన్ డి 20. ఆన్సర్ ఆప్షన్ సి 18. క్వశ్చన్ నెంబర్ 9. విష్ణు పురాణం ప్రధానంగా ఎవరి గురించి మరియు వారి అవతారాల గురించి వివరిస్తుంది? ఆప్షన్ ఏ శివుడు, ఆప్షన్ బి విష్ణువు, ఆప్షన్ సి బ్రహ్మ అండ్ ఆప్షన్ డి ఇంద్రుడు. ఆన్సర్ ఆప్షన్ బి విష్ణువు. క్వశ్చన్ నెంబర్ 10. 18 మహాపురాణాలలో ఒకటైన భాగవత పురాణంలో మొత్తం ఎన్ని స్కందాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 12, ఆప్షన్ సి 14, ఆప్షన్ డి 18. ఆన్సర్ ఆప్షన్ బి 12. ఏపీపీఎస్సీ ఈఓ ఎండోమెంట్ ఆఫీసర్కి ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చూసారు కదా సిలబస్లో ఉంది పురాణాలు. సో ఖచ్చితంగా ఇందులో నుంచి అయితే ఒక మార్కు పక్కా అండి. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.